తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 48వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, క్రీస్తు ప్రభు గలిలియాలోని కానాను అను పల్లెలో ఉన్నాడని తెలుసుకున్న కపర్నాములో ఉండు ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుడు రోగముతో ప్రాణ సంకటములో ఉన్నందున తన కుమారుని స్వస్థత కోసం క్రీస్తును చేరి తన కుమారుని స్వస్థపరచవలసిందిగా ప్రార్థించు సందర్భంలో క్రీస్తు ప్రభు ఈ మాటలను పలికి ఉన్నాడు. క్రీస్తు ప్రభు తన మనసులో ఉన్న మాటను బయటకు చెప్పకనే చెప్పారు. క్రైస్తవ లోకం అంతా కూడా క్రీస్తు చెప్పినట్లే కొనసాగుతుంది. క్రీస్తుపై ఒక ప్రత్యేక ప్రేమ వలన ప్రజలు క్రైస్తవులుగా మారడం లేదు. వారి జీవితాలలో సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయనే తలంపుతోనే ప్రతి ఒక్కరూ క్రీస్తును అనుసరిస్తున్నారు. 100% మంది ప్రజలు క్రీస్తును ఒక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే వ్యక్తిగా స్వీకరిస్తున్నారు. వారు కోరినట్లు వారి జీవితాలలో అద్భుతాలు జరగకపోతే నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. వారిలో మొదటలో ఉన్నంత ఉత్సాహం తరువాత రోజులలో కనిపించడం లేదు. ప్రజలు కూడా ఎక్కడ అద్భుతాలు జరుగుతాయో, ఎక్కడ స్వస్థతలు జరుగుతాయో అక్కడికే పోదామన్న తలంపుతో జీవిస్తున్నారు. క్రీస్తు అంటే స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్నదానికి పరిమితం చేస్తున్నారు. మన విశ్వాసం కూడా వాటి మీదనే ఆధారపడి ఉంది. ఇవేమీ జరగనప్పుడు దేవుడు నాకేమి చేశాడు అని తిరిగి ప్రశ్నలు వేస్తున్నారు. అందుకే క్రీస్తు ప్రభు ఏదైనా అద్భుతం చేసినా, స్వస్థతలు చేసినా, దయాలను పారద్రోలినా ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు, ఎక్కడ ప్రకటించవద్దని మార్కు శుభవార్తల్లో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 43వ వచనంలో కుష్ఠరోగిని స్వస్థపరిచి నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అంటున్నాడు. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 36వ వచనంలో మూగా చెవిటివాడిని స్వస్థపరిచి ఇది ఎవరితో చెప్పరాదు అంటున్నాడు. ఎందుకంటే ప్రజలు క్రీస్తు కేవలం సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, దయ్యాలు పారద్రోలుతాడు అని అర్థం చేసుకుంటారని, వీటికే క్రీస్తుని పరిమితం చేస్తారని. ఈ సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, దయ్యాలు పారద్రోడడం వంటివి క్రీస్తు పరిచర్యలో, రక్షణ కార్యములో కొంత భాగం మాత్రమే. క్రీస్తు ప్రభుని అసలు కార్యం లోక పాపాల కోసం శ్రమలు పడడం, బాధలు అనుభవించడం, హింసలు పొందడం, శిలువపై మరణం పొందడం, పునరుత్థానం అవ్వడం మరియు రెండవ రాకడతో వెంచేసి వచ్చి సమస్తాన్ని దేవాది దేవుని చెంతకు చేర్చడం. ప్రభువుని శిలువ మరణం, పునరుత్థానం అనేవి క్రీస్తు ప్రభుని యొక్క పరమ రహస్యాలు. వీరిని బట్టి ప్రభుని నమ్మాలి, విశ్వసించాలి, ప్రేమించాలి, నిరీక్షించాలి. అంతేకాని అద్భుతాలను బట్టి, సూచక క్రియలను బట్టి, స్వస్థతలను బట్టి మన విశ్వాసం అనేది పెంపొందకూడదు. క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ కార్యాన్ని బట్టి, మన కోసం ఆయన పడుతున్నటువంటి వేదనను బట్టి, మన కోసం ఆయన మోస్తున్నటువంటి శిలువను బట్టి, మన కోసం ఆయన మరణించినటువంటి విధానాన్ని బట్టి, మన కోసం తిరిగి లేచి ఇదిగో తండ్రి చెంతకు మార్గాన్ని చూపించినటువంటి విధానాన్ని బట్టి, మనకు నిత్య రాజ్యం ఉందని తెలిపి ఆ నిత్య రాజ్యానికి మనల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి క్రీస్తు ప్రభుని మనం నమ్మాలి, విశ్వసించాలి, ప్రేమించాలి. ప్రార్థించుదము. మా ప్రియ యేసువా, మిమ్ములను అర్థం చేసుకోవడంలో మేమెన్నో తప్పుడు అడుగులు వేశాం. మిమ్ములను కొన్ని విషయాలకి పరిమితం చేశాం. మీరు అంతకంటే గొప్ప రహస్యాలను నెరవేర్చవచ్చరని గుర్తించలేకపోయాం. అందుకే అద్భుతాలు, స్వస్థతలు అంటూ పరుగులు తీశాం. మా విశ్వాసం కూడా వాటిని బట్టే నడుస్తుంది. ప్రభువా, మమ్మలను క్షమించి మీ పరమ రహస్యాలను అర్థం చేసుకునే జ్ఞానం, బుద్ధిని మాకు దయచేయమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.